నోటిఫికేషన్ వస్తుంది మన ఎలక్షన్ కోసం. దాని తర్వాత మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ వచ్చేసి 25th ఉంటుంది మన దగ్గర. అండ్ స్క్రూటినీ జరిగేది 26th ఏప్రిల్లో జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29th ఏప్రిల్ కల్లా చేసుకోవాలి. తర్వాత మన పోలింగ్ డేట్ 13th మేకి డిక్లేర్ చేయడం జరిగింది. సో మనం ఆ రోజు పోలింగ్కి వెళ్తాము. కౌంటింగ్ దేశవ్యాప్తంగా 4వ తారీఖు జూన్లో జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఇప్పుడు మన జిల్లా మొత్తం చూస్తే 1766 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్స్ మా తరఫున పోలీస్ తరఫున జాయింట్ టీమ్స్గా విజిట్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్న బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా మనకి ఫ్యాన్స్ ఉన్నాయా, ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా ఉందా, ర్యాంప్స్ ఉన్నాయా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. మనం ఈ పోలింగ్ స్టేషన్స్ని నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర 47 మన జిల్లాలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ అసెంబ్లీలో మనం ఐడెంటిఫై చేసి కొన్ని లొకేషన్స్ ఫీజిబుల్గా లేని చోట, అదేవిధంగా మనకి అడిషనల్ ఓటర్స్ వచ్చిన దగ్గర మనము ఈసారి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఏ విధమైన ఓటర్స్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సదుపాయాలు కలిగించి ఓటింగ్ చేయడానికి మనమంతా జిల్లా మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ, మేము కానీ ఎస్పీ గారు కానీ అదేవిధంగా అందరూ ఏఆర్ఓస్ తోడ్పడి వీరందరూ కూడా అక్కడ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేసి మేము ఎలక్షన్ మెకానిజం రెడీగా ఉంది మనం ఎలక్షన్స్ చేయడానికి. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ టైం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నవి, లేకపోతే ఓటింగ్ అధిక శాతంలో జరిగిన ఓటింగ్ ఏరియాస్లో ఒక 247 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ అవుతుంది. అదేవిధంగా మేము స్పెషల్ కేర్ తీసుకొని అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏమీ ఇష్యూస్ జరగలేదు, బట్ స్టిల్ వీటిని మేము సీరియస్గా తీసుకొని వాటిని కూడా ఎక్స్ట్రా కేర్ఫుల్గా వాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు 18 to 19 కొత్త ఓటర్స్ 52,000 మంది ఓటర్స్ మనకి కొత్తగా వచ్చారు. వీరందరికీ కూడా ఎంకరేజ్ చేసి మనము ఓటింగ్ ప్యాటర్న్ పెంచడానికి ఓటర్స్ వారి ముందుకు వచ్చి కొత్తగా ఈ ఎలక్షన్ పండుగలో వారందరూ పార్టిసిపేట్ చేయడానికి వారిని స్వీప్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది జిల్లా మొత్తం.